నమస్తే ఎస్ఆర్కే న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విలువైన భూముల్ని విల్లాలుగా మారుస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ధ్వజమెత్తిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శైలజానాథ్. కోవిడ్ వారియర్స్ని విధుల్లోనికి తీసుకోండి డిమాండ్ చేస్తూ జీజీహెచ్లో బైఠాయించిన నర్సులు. భవన నిర్మాణ కార్మికులను ఆదుకోండి డిమాండ్ చేసిన భవన నిర్మాణ కార్మికుల సంఘ నాయకులు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ 2 లక్షల కోట్ల స్కామ్ అని, ఇందులో వైసీపీ బీజేపీల కుట్ర దాగి ఉందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శైలజానాథ్ ఆరోపించారు. విశాఖ ఉక్కుని సాధించుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులతో కలిసి ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం శైలజానాథ్ మాట్లాడారు. విలువైన భూములను విల్లాలుగా మార్చడమే అధికార పార్టీలు పనిగా పెట్టుకున్నాయని ధ్వజమెత్తారు. మోసపూరిత వాగ్దానాలను వీడి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. నిన్నటి వరకు కూడా నంగనాచి కబుర్లు చెప్పిన అబద్ధాల కోరు జగన్ రెడ్డి పార్టీ మనుషులు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మేము చెప్తా ఉన్నాం, 2 లక్షల కోట్ల స్కామ్ అది. ఈ 2 లక్షల కోట్ల స్కామ్ లో ప్రత్యక్షంగా భారతీయ జనతా పార్టీ, జగన్మోహన్ రెడ్డి పార్టీ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వడ్డీ భూమి వాల్యూనే 1,50,000 కోట్లు, పరికరానికి ఒక 50,000 కోట్లు. ఒక సంవత్సరం క్రితమే నిన్న ధర్మేంద్ర ప్రధాన్ సమాధానం చెప్తాడు. ఎక్కడ తలకాయ పెట్టుకుంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి? ముఖ్యమంత్రి ఉత్తరం రాశాయని చెప్పుకుంటూ ఉంటాడు. ఎందుకు మీ చెంచాలతో మాట్లాడిస్తావు? నీ బ్రోకర్లతో మాట్లాడిస్తావు? ఈ రాష్ట్రం గురించి నువ్వే మాట్లాడాలి. నిజమో అబద్ధమో చెప్పాలి. ధర్మేంద్ర ప్రధాన్ నిజమా, మీరు నిజమా? ఫ్యాక్సో కంపెనీ సాగిన చర్చలు నిజమా, లేకుంటే నిన్న మీరు మాట్లాడుతున్న మాటలు నిజమా చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పకుండా ఉత్తరం రాశాను, కాళ్ళు పట్టుకోండి ఇంకా, ఎందుకంటే అక్కడే ఉన్నారు కదా, ఇంకా తల పైకెత్తలే. ఎందుకు కాల్చరా మీ దగ్గర ఉన్న ఎంపీలంతా? ప్రత్యేక తరగతి హోదా గురించి అడగడానికి ఒకరికి ధైర్యం లేదు. చివరికి మీ రాజ్యసభ ఎంపీలు గుసగుసలు మాట్లాడుకుంటారు. ఒకడేమో ఆగవయ్యా అంటాడు, ఒకడేమో అధిష్టానం చూసుకుంటుందిలే అంటాడు, ఇంకోటేమో అన్యాయం కదా అంటాడు. న్యాయమైంది అన్యాయమైంది మాకు తెలీదా? మీ కన్ను పడింది. ప్రజల ఆస్తుల్ని మీరు దోచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, దోచుకుంటా ఉన్నారు. దుగ్గరాజపట్నాన్ని పెట్టమంటే మీరు కృష్ణపట్నం పోర్టు గురించి మాట్లాడతారు. మొన్నటికి మొన్న జింక్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేశారు, అమ్మేశారు వేదాంత వాళ్ళకి. ఏం జరిగింది అక్కడ? విలువైన భూముల్ని విల్లాలుగా మార్చి అమ్మడానికి సిద్ధమైతే ప్రజల యొక్క కోపంతో తాత్కాలికంగా ఆపారు. అమ్ముతానంటే ఒక ఆయన కొంటామని చెప్పినట్టు వార్తలు వచ్చినాయి. ఒక ఆయన మాట్లాడే ఉత్తరం రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు అమాయకంగా, కానీ వాస్తవం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి సంవత్సరం తెలిసే విషయం. ఆయనతో మాట్లాడిపోయారు. ఎవరు? ఉక్కు శాఖ మంత్రి, ఆ సీఈఓనో బిఈఓనో కొరియా కంపెనీ అతను, ఫ్యాక్సో కంపెనీ అతను.
కాబట్టి ఇంత సత్యం బయటపడ్డ తర్వాత చెప్పనియండి, ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పిన తర్వాత ఆ సమాధానాన్ని బట్టి మాట బీజేపీ అన్నదాన్ని ఎట్లా ఈ దేశానికి ద్రోహి బీజేపీ పార్టీ, భారతీయ సమాజానికి ద్రోహి ఆర్ఎస్ఎస్ భావజాలం అని తెలియజేస్తా ఉన్నాం. ఈ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడడం కోసం రాష్ట్ర ప్రజలతో కలిసి వచ్చే భావ సారథ్యం కలిపిన అందరితో కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఫైట్ చేస్తాం. ఇప్పటికైనా అబద్ధాలు మానేయండి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీ ఎంపీలని ఢిల్లీని స్తంభింపజేయమని చెప్పండి. రాహుల్ గాంధీ గారి నాయకత్వాన ఆ మహోద్యమంలో మా పాత్ర ప్రకారం పెద్ద ఎత్తున మద్దతిస్తాం. రాహుల్ గాంధీ గారు ఇప్పటికే చెప్పారు, ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రజల ఆస్తుల్ని అన్యాక్రాంతం చూస్తూ ఊరుతాం, దాన్ని అడ్డుకుంటామని రాహుల్ గాంధీ గారి నాయకత్వాన ఆంధ్రప్రదేశ్ తలమానికమైన ఐకానిక్ ఫ్యాక్టరీ అయిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకుంటాం. ఇప్పటికీ అమ్మేశామని చెప్తా ఉన్నాం. ఎవడబ్బ సొత్తు ఇది? ఎవరి యాన్సిస్టర్స్ ప్రాపర్టీ ఇది? ప్రజలది, ప్రజల డబ్బులు ఇది. కేంద్రం మెయింటైన్ చేస్తుందా లేక ఇప్పటికైనా చేసిన తప్పును సర్దిద్దుకోవడం కోసం, పాప ప్రక్షాళన కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని తీసుకొని ప్రజల పక్షాన మెయింటైన్ చేస్తుందా? ఉక్కు కదిలించని డిమాండ్ చేస్తూ మోసం మానేయమని కోరుతా ఉన్నాం. కోవిడ్ సమయంలో తాము చేస్తున్న సేవలను గుర్తించి తమని విధుల్లోనికి తీసుకోవాలని జీజీహెచ్ నర్సులు డిమాండ్ చేశారు. తమ ఉద్యోగానికి భద్రత కల్పించి తమకు న్యాయం చేయాలని కోరుతూ నర్సులు గురువారం జీజీహెచ్ ఆవరణలో బైఠాయించారు. తమకు న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉంటామని వారు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించి తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. కోవిడ్ వారియర్స్ని ప్రతి ఒక్కరు ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, అలా స్టాఫ్ నర్సులు, ఈసీజీ, ఆల్ టెక్నీషియన్ అందరినీ విధుల్లోంచి తొలగించారు. డాక్టర్స్, బీడీఎస్ డాక్టర్స్ అందరిని విధుల్లోకి తొలగించారు. కాబట్టి వాళ్ళందరినీ దయచేసి మన గవర్నమెంట్ అందరినీ విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నాము. కూడా ప్రాణాలు తెగించి కాపాడితే ఇదేనా ఫలితం అని మనందరూ స్ట్రైక్ చేస్తున్నాం. అందరూ సపోర్ట్ చేసి మనందరినీ విధుల్లోకి తీసుకోవాలని గవర్నమెంట్ని కోరుతున్నాము. అలాగే మా ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు, నేను మా పిల్లవాడిని కూడా కొంచెం దూరంగా ఉండి ఇంటికి వెళ్ళినా కూడా సహేసం చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయ్యి కూడా నేను పిల్లల్ని పట్టుకోవడం కూడా మానేశాను. సో మన అందరినీ తరపు నుంచి మన గుంటూరులో ఇలాగ కార్యక్రమం చేయడం చాలా మంచిదిగా కోరుతూ మన గవర్నమెంట్ని అందరినీ విధుల్లోకి తీసుకోవాలని కోరుచున్నాము. దయచేసి ఇది ఒక్క మన టెలికాస్ట్లు అన్నింటిలో గవర్నమెంట్ తెలియచేటట్టు కొంచెం వీడియో అప్లోడ్ చేయాలని కోరుతూ మన సెలవు తీసుకుంటున్నాం. చేసాము. తర్వాత మీది 6 months అయిపోయిందని చెప్పి మమ్మల్ని తీసేశారు. ఒక పేషెంట్ బయటికి రావాలంటే డాక్టర్ నుంచి స్టాఫ్ నర్సులు, ఈసీజీ టెక్నీషియన్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, అనస్థీషియా వాళ్ళు, ఎంఎన్ఓలు, స్వీపర్లు అందరూ వర్క్ చేస్తేనే ఒక పేషెంట్ బయటకు వస్తారు. అంత వర్క్ చేసిన పాపానికి తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టడం కరెక్టేనా సార్? మమ్మల్ని అందరినీ మళ్ళీ ఉద్యోగాల్లోకి తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారికి మేము మనవి చేసుకుంటాం. భార్య పిల్లలందరూ పెట్టుకుని నాకు ఎంత పిల్లలు ఉన్నారు, వాళ్ళందరినీ వదిలిపెట్టి ఈ సేవ చేస్తే లాస్ట్ మేము అనేది ఏంటంటే మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఎలా అంటే ప్రతి పిఎస్సీలో, అర్బన్ హెల్త్ సెంటర్లో, సిఎస్సీలో, ఏరియా హాస్పిటల్, డిస్ట్రిక్ట్ ఎక్కడైతే ఖాళీలు ఉంటాయో ఫస్ట్ ప్రయారిటీ కోవిడ్ వారియర్స్కి, కోవిడ్ వారియర్లు పనిచేసిన అందరికీ ఇవ్వాలని మాకు. భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని భవన నిర్మాణ కార్మికుల సంఘం నాయకులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ గురువారం కార్మిక కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా చేపట్టి అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించి మాట్లాడారు.
ఏంటంటే ముఖ్యమంత్రి కాకముందే అనేక వాగ్దానాలు చేసి నేను అధికారంలోకి వస్తే మీ అందరి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పాడు. అయినా అధికారంలోకి రావడంతోనే ఇసుకను ఆపి భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పెట్టారు. అదే సందర్భంలో కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు కూడా కార్మికులు బయటికి పోలేని పరిస్థితి, పనులు కోల్పోయి అనేక ఇబ్బందులు పడి భార్య పిల్లలు పస్తుండాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో మేము ప్రభుత్వాన్ని అడిగాం, భవన నిర్మాణ కార్మికులకు కూడా 10,000 రూపాయలు ఇవ్వండి, వారు కూడా జీవన భృతిగా ఇస్తే కొద్దిగా ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్పినా కానీ ప్రభుత్వం అందరికీ పథకాలు అమలు చేసింది, కానీ భవన నిర్మాణ కార్మికులు మాత్రం అమలు చేయలేదు. అదే కాకుండా సంక్షేమ బోర్డులో 850 కోట్లు పక్క పథకాలకు మరలించడం కూడా జరిగింది. అది సుప్రీంకోర్టు కూడా గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా అది తీసుకోవడం తప్పు, జమ చేయమని చెప్పింది. అయినా కానీ ఈ ముఖ్యమంత్రి 850 కోట్లు తరలించాడు. అట్లాగే సంక్షేమ బోర్డును కూడా నీరు గార్చే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. క్లైములు 2019 నుంచి ఇప్పటి వరకు పరిష్కారం కాలే, అవి పరిష్కారం చేయాలని, అట్లాగే డెలివరీ, డెత్, యాక్సిడెంట్ ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్లో ఉన్నట్టు ఇవన్నీ వెంటనే పరిష్కారం చేయాలని, అట్లాగే భవన నిర్మాణ కార్మికులకు జీవన భృతిగా 10,000 రూపాయలు ఇవ్వాలని మేము భవన నిర్మాణ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాము. ఈ రకంగా మీరు ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నామని ప్రభుత్వానికి. ఉద్యోగమైనా ఇవ్వండి, డిగ్రీలైనా వెనక్కి తీసుకోండి అనే నినాదంతో NSUI వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు గుంటూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. NSUI జాతీయ కార్యదర్శి మధు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శైలజానాథ్, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తానవలి, లింగంశెట్టి ఈశ్వరరావు బ్రోచర్ని ఆవిష్కరణలో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం న్యాయ సేవ శిబిరం జరిగింది. పాదగుంటూరులోని ఆర్ఆర్ మూర్తి వృద్ధుల సేవా సంస్థలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో న్యాయ సేవా అధికార సంస్థ అధికారులతో పాటు పాదగుంటూరు SHO సురేష్ పాల్గొని మాట్లాడారు. ఎక్కడుంటారు మీ అమ్మాయి? మరి మీ పిల్లలు మిమ్మల్ని చూడలేదా? పోయింది అల్లుడు ఉన్నారు కదా, మిమ్మల్ని చూడరా? అంటే ఇష్టం లేదా? అంటే చూసే ఆర్థిక పరిస్థితి లేదా, లేకపోతే చూడడానికి ఇష్టం లేదా? అమ్మాయి బాగలేదు, మీరేమన్నా నెలలా ఇంత డబ్బులు ఇస్తున్నారా వీళ్ళకి? అందరు వెళ్తున్నారు, అన్నీ వెళ్తుంది, ఇంకేం కావాలి, అన్నీ వెళ్తుంది అయ్యా.
మీరు ఇక్కడ దీనికి ఏమైనా డబ్బు కడుతున్నారు నెలలా? మీకు చెప్పడానికని వచ్చేసారు. చెప్పండి సార్ మాకు ఇంట్లో చూసేవాళ్ళు లేరు. మా ఇబ్బంది లేదు. దైవం సార్ నాలుగేళ్ళు రోజు చూసుకున్నాను, మంచి చెడ్డ చూసుకుంటానమ్మా, నాకు ఎవరు లేదు, ఇక్కడే ఆగిపోయింది. డాక్టర్ గారు కూడా వేసి మాకు ఏ సౌకర్యం కావాలి, మమ్మల్ని ఎలా చూసుకోవాలి అనేది చూసుకోవాలి. కానీ ఒకసారి మాట్లాడాలి, అవకాశం ఓల్డేజ్ హోమ్ నన్ను గుర్తుపెట్టలేదు. వీడియో కాల్ ద్వారా ఒకసారి మీది కాదు, వేరే ఓల్డేజ్ హోమ్ వాళ్ళతో మాట్లాడటం జరిగింది. అయితే బ్రహ్మారెడ్డి గారితో మాట్లాడినప్పుడు కరోనా తగ్గింది కాబట్టి ఒకసారి మనం ముందు ఫస్ట్ ప్రోగ్రామ్ ఇదే. ఎందుకంటే వృద్ధులంటే నాకు తెలియని ఒక అభిమానం ఒకటి ఉంది. పెద్దవాళ్ళు పడే కష్టాలు స్వయంగా చూడాలనే ఉద్దేశంతో మొదటి కార్యక్రమం వృద్ధులతోనే స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో గుంటూరు వచ్చినాక మొదటి కార్యక్రమం ఈ ఓల్డేజ్ హోమ్ విజిట్ చేయడం జరిగింది. ఇది హైకోర్టు వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రతి నెల మేము ఒక ఓల్డేజ్ హోమ్ విజిట్ చేయాలి. అందులో భాగంగానే మొదటిసారిగా ఈ ఆర్ఆర్ మూర్తి వృద్ధాశ్రమంకి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి వీళ్ళతో ఇంటరాక్ట్ అయినాక చాలా సంతోషంగా ఉంది. మరి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఇంక్లూడింగ్ డాక్టర్ గాయత్రీదేవి గారు వాళ్ళు చేస్తున్న సర్వీసులు వివరించిన తర్వాత చాలా సంతోషం కలిగింది. మరి ఈ రోజులు చాలా చెడ్డ రోజులు, ఎవరికెవరు సహాయం చేసుకోరు, అంతా నానా గందరగోళం ఉన్న పరిస్థితుల్లో కూడా మంచి వ్యక్తులు ఉన్నారు అని నాకు అనిపించింది. వాళ్ళలో వీళ్ళందరినీ చూసి చాలా గర్వంగా ఉంది. మరి వాళ్ళు కుటుంబం మొత్తం కూడా మరి వృద్ధుల కోసం త్యాగం చేస్తూ వాళ్ళు చేస్తున్న సర్వీసెస్ చాలా అభినందనీయం. మరి ఇలాంటి సర్వీస్ వాళ్ళు మరింతగా చేయాలని కోరుకుంటున్నాను. అంటే అందరికీ పిల్లలు ఉంటారు కానీ ఎవరు పట్టించుకోక, ఎవరు ఆదరించక ఈ వృద్ధాశ్రమాల్ని ఆశ్రయిస్తూ ఉంటారు. ఇది చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. సమాజంలో ప్రతి ఒక్కరు కూడా, నేను కానీ మీరు కానీ ఎవరన్నా కానీ, మనం భార్య వచ్చినా పిల్లలు వచ్చినా తల్లిదండ్రుల్ని, మరి వాళ్ళ తల్లిదండ్రుల్ని కూడా మనం చూడాల్సిన బాధ్యత ఉంది. అయితే సమాజంలో మరి ఇవన్నీ మర్చిపోయి ఇట్లా అత్యంత హీనంగా ఈ పెద్ద వయసులో ఉన్న వాళ్ళని మాకు ముందుకులే అని వదిలేసి నా అభాగ్యులే ఇక్కడ చాలామంది ఉండుంటారు. వీళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. నేను అందరిని కోరుకునేది ఒకటే, సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళు మనల్ని కష్టపడి పెంచి పెద్ద చేసి ఒక స్టేజ్కి తీసుకొస్తే, మనము భార్యలు వచ్చిన తర్వాత లేకపోతే ఇంకా రకరకాల కారణాలతో మనం వాళ్ళని వదిలేసి భార్య పిల్లలు మన స్వార్థం మనం చూసుకోవడం అనేది చాలా తప్పు. దయచేసి ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా కన్ని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల్ని వారి కర్మకు వదిలేయకుండా బాధ్యతగా చూసుకున్నప్పుడే ఇలాంటి వృద్ధాశ్రమాల్లోకి ఇలాంటి వృద్ధులు రాకుండా ఉంటుంది. ఆ దిశగా ఈ సమాజంలో ప్రతి ఒక్కరు ఆలోచించాలని సందర్భంగా కోరుకుంటున్నాను. అలాగే మరి వృద్ధులకు సంబంధించి కొన్ని చట్టాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ వయసులో వాళ్ళకి ఇప్పుడు ఈ చట్టాలు ఇవన్నీ ఉంటే అన్నీ చెప్పడం కష్టం. కానీ ఎన్ని చట్టాలు ఉన్నా మనిషికి నైతికత లేదనుకోండి, ఎవరేం చేయలేరు. ఇప్పుడు కొడుకున్నాడు, ఒక చట్టం ఉంది, మనవర్తి చట్టం ఒకటి ఉంది, మెయింటెనెన్స్ ఉంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 125 కింద భర్త భార్యను వదిలేస్తే భార్య భర్త దగ్గర నుంచి మనవర్తి తీసుకోవచ్చు. పిల్లలు తల్లిదండ్రులను వదిలేస్తే వృద్ధాశ్రమంలో ఉన్నప్పుడు వాళ్ళు పట్టించుకోకపోతే తల్లిదండ్రులు పిల్లల మీద మనవర్తి కోసం కేసు వేయవచ్చు. ఇదంతా లెంగ్దీ ప్రాసెస్ అన్నమాట. నేను ఇవన్నీ చెప్పి మళ్ళీ మిమ్మల్ని కోర్టుకు వెళ్ళి మీ పిల్లల మీద వేసి ఈ కేసులన్నీ తేలటం అనేది పక్కన పెడితే, నేను నిజాయితీగా మాట్లాడితే అంతదాకా రాకుండా అసలు పిల్లలే బాధ్యతగా ఉంటే ఈ పరిస్థితి రాదు. అయినప్పటికీ కూడా ఎవరైనా కానీ ఇక్కడున్న వాళ్ళల్లో పిల్లలు ఉద్యోగాలు చేస్తూ మంచి ఫైనాన్షియల్ పొజిషన్లో ఉండి తల్లిదండ్రులని పెంచి పోషించగలిగే స్థాయిలో ఉండి కూడా ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేసి వాళ్ళ తల్లిదండ్రులని పట్టించుకోకపోతే మీ అందరి తరఫున ఉచితంగా ఒక న్యాయవాదిని పెట్టి వాళ్ళ మీద మనోవర్తి క్లెయిమ్ చేసే అవకాశం ఉంది. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ గుంటూరు నుంచి ఒక అప్లికేషన్ పెట్టుకొని మాకు న్యాయ సహాయం ఇవ్వండి,
మాకు ఇట్లా మనవర్తి కోసం మా పిల్లలు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నారు, వాడు 50,000 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు, మమ్మల్ని వదిలేసాడు, మేము వృద్ధాశ్రమంలో ఉంటాము, మా పోషణ కష్టంగా ఉందని కనుక మీరు అర్జీ పెడితే మీకు ఉచితంగా ఒక న్యాయవాదిని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి మీకు నియమించి ఉచితంగా ఎటువంటి ఫీజు ఇవ్వకుండా వారి ద్వారా మనవర్తి కోసం కేసు వేయడానికి మేము తప్పకుండా సహకరిస్తాము. ఉందని కూడా నాకు తెలియదు, క్లియర్గా చెప్పాలంటే. ఎన్నో సార్లు ఈ రూట్లో పోతున్నాను, ఎన్నో నైట్లు ఈ రూట్లో నేను ప్రయాణం చేశాను. ఏ టైం వచ్చాను, నైట్ టైం వచ్చాను, ఏ రోజు కూడా నేను ఇన్సైడ్ రాలేదు. కానీ ఈరోజు లోపలికి వచ్చిన తర్వాత మా అమ్మ గుర్తుకొచ్చింది. సాగర్లో పుణ్యం అది, నిజం చెప్పాలంటే మీరు రాకపోతే నేను వచ్చేవాడిని కాదు సార్. ఇక్కడ వచ్చినాక మా అమ్మ గుర్తుకొచ్చింది. మమ్మ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇటువంటి పరిస్థితి ఏ తల్లికి రాకూడదు, వృద్ధాశ్రమం అనేది ఉండకూడదు. సరే, నేను దాని గురించి ఏం మాట్లాడుకోలేదు. జస్ట్ మా అమ్మ చనిపోయే ముందు సార్ నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి మా అమ్మ ఫోన్ చేసి అమ్మ మాట్లాడాలి అంటున్నానంటే, నాకు డ్యూటీలో వేరే పని ఉంది, నేను తర్వాత మాట్లాడతానమ్మా, సెట్ కాన్ఫరెన్స్ ఉంది, ముందు నేను కంప్యూటర్ కావాలని చెప్పాను. సెట్ కాన్ఫరెన్స్ అనేప్పుడు మా అమ్మ చనిపోయింది. అంటే మా అమ్మ చనిపోవడానికి ఒక కారణం, అది ఒకటి మీకు చెప్పదలుచుకున్నాను. మా అమ్మకి మా ఆవిడని బాగా ఇష్టం. ఆమె ఏ స్థాయిలో ఉన్నా కూడా మా ఆవిడ చూసుకుంటుంది అనేది ఒక నమ్మకం. అట్లాగే వాళ్ళిద్దరు కూడా అదే విధంగా ఉంటారు, కోడలు అత్త కూడా. రహదారిపై గుంతల్ని పూడ్చడం కోసం స్వయంగా ఎమ్మెల్యే ముస్తఫా రంగంలోకి దిగారు. తన రోజువారీ పర్యటనలో భాగంగా గురువారం పాదగుంటూరు అంకమ్మ తల్లి గుడి రోడ్లో ముస్తఫా పర్యటించారు. రహదారిపై గోతులను చూసి వాటిని ముస్తఫా స్వయంగా పూడ్చారు. మీరావళి, ఇరిసాయి, రామచంటి, భాస్కర్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకెందుకు బట్టలు 4 కిలో దేది వార్తలు ముగించేందు ముఖ్యాంశాలు మరొకసారి. విలువైన భూముల్ని విల్లాలుగా మారుస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ధ్వజమెత్తిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శైలజనాథ్. కోవిడ్ వారియర్స్ని విధుల్లోనికి తీసుకోండి డిమాండ్ చేస్తూ జీజీహెచ్లో బైఠాయించిన నర్సులు. భవన నిర్మాణ కార్మికులను ఆదుకోండి డిమాండ్ చేసిన భవన నిర్మాణ కార్మికుల సంఘ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.